రవిశంకర్ గారు, సరే మీరు విన్నారు, రాజకీయ పార్టీలు ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్పారు. కీలకమైన అంశం ఏంటంటే కేటీఆర్ గారు కూడా ఇప్పుడు మాట్లాడారు, మనం విన్నాం. మేడిగడ్డ దగ్గర నీళ్లు 28 లక్షల క్యూసెక్లు వచ్చినా ఏం కాలేదు కదా. ఆ మేడిగడ్డ దగ్గరే కదా కుంగింది, మనం మాట్లాడుకుంటుంది. కారణం ఏదన్నా కానీ ఒక సంవత్సరంలోనే 3 పీర్స్ కుంగిపోయిన మాట వాస్తవం. ఫౌండేషన్లు సరిగ్గా లేవని సుందిళ్ళ దగ్గర, అన్నారం దగ్గర, అలాగే కట్టాల్సిన చోట కట్టలేదన్నది, ఇవన్నీ ఆరోపణలు ఉన్నప్పుడు ప్రభుత్వం ఎలా పడితే అలా, ఎవరున్నా సరే, మీరున్నా వాళ్ళున్నా, పెద్ద సమస్య రాకుండా చూడాల్సిన బాధ్యత ఉంటుంది అన్నది ఒక అంశం. లేదు ఏమీ కాదని మీరు భరోసా ఇచ్చినంత మాత్రం ప్రభుత్వం ఆ పని చేయగలుగుతుందా? రేపొద్దున ఏదైనా తేడా వస్తే మాట పడాల్సింది వాళ్ళు కదా, ఏం చెప్తారు? ఈరోజు హెచ్ఎం టీవీలో నాతో పాటు చర్చలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి, హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తాను. చెప్పండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, కేటీఆర్ గారు మాట్లాడినా, హరీష్ రావు గారు మాట్లాడినా, ఈటల రాజేందర్ గారు మాట్లాడినా, తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎవరిమైనా మాట్లాడాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి మాజీలు కానీ, తాజాలు కానీ, ఒక ప్రభుత్వం కానీ, ప్రతిపక్షం కానీ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ తెలంగాణ రైతాంగ సమస్యల పట్ల తెలంగాణ కనీసం అవగాహన లేకుండా పరిపాలన కొనసాగుతుంది. ఇంకా ఒకసారి ఒక మీద ఆరోపణ చేసేటప్పుడు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ నాయకులు 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్లు కాదు సార్, మనం 1,00,000 కోట్ల అవినీతి సంగతి తర్వాత రవిశంకర్ గారు, నా పాయింట్ ఏంటంటే కాదు, మీరు తెలంగాణ సమాజం బాగోగులు చూడాలంటా ఉన్నారు. ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారు? 6-7 టీఎంసీలో నీళ్లు నిలబెడితే అది కొట్టుకుపోతే, ఓళ్ళకోళ్ళు కొట్టుకుపోతే ఎవరు బాధ్యత వహిస్తారు? ఎన్డీఎస్సీ చైర్మన్ తీసుకొచ్చి చెప్పమనండి, పాము నీళ్లు లిఫ్ట్ చేయమని, నేను లిఫ్ట్ చేస్తానని చెప్తా ఉన్నారు. ఆ పని చేయొచ్చు కదా మీరు బీజేపీ నాయకులు కలిసి. చెప్పండి రవిశంకర్ గారు. అది చేయడానికి రెడీగా ఉన్నాము. 24లో దాన్ని పూర్తి స్థాయిలో సార్ చెప్పండి, వినపడుతుంది సార్, వినపడుతుంది సార్, చెప్పండి రవిశంకర్ గారు, వినపడుతుంది సార్. మీ రవిశంకర్ గారు, మీరు ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత 24లో ఇదే సుందిళ్ళ దగ్గర ఇదే అప్డేట్ చేసి ఈ ప్రాజెక్ట్ పనికి వస్తుందని చెప్పండి సార్. హలో, వినపడుతుంది? వినపడుతుంది సార్, చెప్పండి. హలో సార్, వినపడుతుంది. వీళ్ళ ప్రభుత్వం తర్వాత 24లో ఇదే అన్నారం సుందిళ్ళ దగ్గర ఆ బ్యారేజ్లు పనికొస్తాయని చెప్పింది ఈ ప్రభుత్వమే. దాన్ని రిపేర్ చేయించింది వీళ్ళ ప్రభుత్వమే. చేసిన తర్వాత అక్కడి నుంచి 24లో 25లో ఇదే ప్రభుత్వం, ఇదే కొండా సురేఖ గారు సిద్దిపేటకు పోయి రంగనాయక్ సాగర్ దగ్గర నీళ్లు విడుదల చేసి మేము 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినామని చెప్పుకున్నది ఇదే ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలోనే మిడుమానేరు కూడా పోయిన ఏడాది మరి రంగనాయక్ సాగర్ లో, అన్నపూర్ణలో, కొండపోచమ్మ సాగర్ వరకు కూడా వీళ్ళు నీళ్లు నింపి ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా, ఎల్లంపల్లి ద్వారా, కన్నెపల్లి పంపుల ద్వారా నీళ్లు నింపింది వాస్తవం కాదా? మరి ఆనాడు ఇచ్చినటువంటి ఆ నీళ్లను ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? కన్నెపల్లి దగ్గర ఇలా 97 మీటర్ల వద్ద గోదావరి ప్రవహిస్తా ఉన్నది. ఇవాళ సుందిళ్ళ, అన్నారంలో నువ్వు పూర్తిగా 10 టీఎంసీలు అలా నింపకు. ఒకవేళ నీకు భయం ఉంటే, ఆ ప్రాజెక్ట్కి ఏదైనా ఇబ్బంది అవుతుంది అనుకుంటే, నీకు రైతుల మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే అది పూర్తి స్థాయిలో నింపకు. 5 టీఎంసీలు 4 టీఎంసీలు ఎత్తిపోసుకొని, అట్లాగే సుందిల దగ్గర కూడా ఒక 4 టీఎంసీలు 5 టీఎంసీలు ఎత్తిపోసుకొని అక్కడి నుంచి మరి కన్నెపల్లి, ఎల్లంపల్లి ద్వారా మరి పూర్తి స్థాయిలో మిడుమానేరు గాయత్రి పంపుల ద్వారా నీళ్లను రిలీజ్ చేసి రైతాంగానికి మంచి నీరు, సాగునీరు, మరి అన్ని నీళ్లు ఇవ్వడానికి ఆస్కారం ఉన్నది. కావలసుకొని రైతుల మీద ఒక పగబెట్టి రవిశంకర్ గారు మీరే చెప్తున్నారు, ఇదే ప్రభుత్వం గతంలో 2-3 సార్లు రంగనాయక సాగర్ దగ్గర నుంచి మరొక చోట నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదన్నారు. మరి ఇదే ప్రభుత్వం అప్పుడు కక్ష లేదు, ఇప్పుడు ఎందుకు కక్ష వస్తుంది రైతుల మీద? అంటే ఇప్పుడు చర్చ దీని మీద పూర్తి స్థాయిలో నడుస్తున్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు, ఇవాళ భద్రాచలం కొట్టుకపోతుంది, రాముడు కొట్టుకపోతాడని మొన్న మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు
ఇదే 28 క్యూసెక్ల నీళ్లు 22లో 20 నుంచి 22 మధ్యలో మరి 28 క్యూసెక్ల నీళ్లు పోతే మరి 500 సంవత్సరాలుగా రానటువంటి వర్షము పడ్డి అతి పెద్ద భారీ వర్షాలు పడ్డటువంటి నేపథ్యంలో కొట్టుకపోని భద్రాచలం రాముడు కొట్టుకపోకపోతే ఇవాళ ఈ 1,00,000 క్యూసెక్లకు నీళ్ళు ఎట్లా కొట్టుకపోతాయండి? ఇదంతా కావలసుకొని రేవంత్ రెడ్డి ఒక రైతుల మీద పగబట్టద్దు అనేది నేను మీ ఛానల్ ద్వారా దండం పెట్టి చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి. రైట్ సార్. అయ్యా నాట్లు ఎండిపోతున్నాయి, నాట్లు మారిపోతున్నాయి. ఇవాళ రిజర్వాయర్ లో చుక్క నీళ్ళు తాంబాలలాగా మారినాయి. సాగునీరుకి కటకటలు ఆడుతా ఉన్నారు. మరి ఆ సాగునీటి కోసం కూడా కటకటలు ఆడుతా ఉన్నారు. ఎందుకు మాట్లాడుతున్నాయి ఇదంటే మాకు తెలంగాణ తెచ్చిన మాకు దుఃఖం ఉంది, మాకు బాధ ఉంది, మాకు కన్నీళ్ళు వస్తున్నాయి. రైతన్న ఒక దిక్కు దుఃఖం అంటే మాకు బాధేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు అధికారంలో ఉన్నావు, ఒక బాధ్యత గల పదవిలో ఉన్నావు. ఈ రాష్ట్ర ప్రాంత ప్రయోజనాలు ఆలోచించాల్సినటువంటి ఒక కన్న తల్లి తండ్రి లెక్క నీ బాధ్యత. ఈ రాష్ట్రానికి ఒక తల్లి లెక్క తండ్రి లెక్క. అట్లాంటిది నువ్వు ఆ బండ కట్టుకొని ఆ దానిలో పోయి పడు అని తర్వాత మరి అట్లా చుక్క నీరు లేదని అంటాడు. చుక్క నీరు లేదు అట్లా బండ కట్టుకొని పడి చచ్చిపోని అంటాడు. మీ రక్తాన్ని ఇస్తే ఆ రక్తం వరి పైర్ల మీద చల్లితే అప్పుడు పంట పండుతుంది అంటారు. ఇది ముఖ్యమంత్రి స్టైల్ మనం ఇప్పటి వరకు చూసినామా అండి? దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఇట్లాంటి ముఖ్యమంత్రిని మనం ఇంత నేరారోపితమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి ముఖ్యమంత్రిని చూసినావా? ఇవాళ నిజంగా చాలా బాధేస్తుందండి. ఎందుకోసం తెలంగాణ తెచ్చుకున్న అసలు ఎట్లాంటి తెలంగాణ? ఇదే ఆత్మహత్యలు ఉన్నటువంటి తెలంగాణ మళ్ళీ కాదు సార్. ఇవన్నీ సార్ సమస్య. ఇప్పుడు ఆ పియర్స్ కొంగకపోతే కాదు రవిశంకర్ గారు, ఇప్పుడు ఆ పియర్స్ కొంగకపోతే ఈ సమస్య రాకపోతే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఎంతమంది ఎన్ని మాట్లాడుకున్నా ప్రాజెక్ట్ అయితే నడుస్తూ ఉండేది, పొలాలకు నీళ్లు వచ్చాయి. ఇప్పుడు సమస్య అవి కుంగినాయి. ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం సిబిఐని విచారించమంది, అక్కడ ఇంప్రూవ్మెంట్ లేదు. విమర్శలు ఒకరి మీద ఒకరు మాట్లాడుకున్నారు. ఎవరికి సాంకేతికంగా ఇప్పుడు మాబోటోళ్ళకో మరొకళ్ళకో ప్రజలకో అవగాహన ఉండే పరిస్థితి లేదు. ఏది నిజమో ఏది అబద్ధం ఎవరికి తెలియదు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి రవిశంకర్ గారు.